అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. కుంభమేళకు సంబంధించిన పూర్తి వివరాలు, అలాగే మన జీవితంలో మనం చేసే పాప కర్మలు స్నానాలు చేయడం ద్వారా పోతాయా లేదా అన్న పూర్తి వివరాలన్నీ కూడా హిమాలయ తపస్వి శ్రీ శ్రీ యోగి ప్రభాకర్ బాబాజీ నాతో పాటుగా ఉన్నారు. జూమ్ మీట్ లో మాట్లాడదాం. నమస్కారం బాబాజీ. హరి ఓం. ఓం శ్రీకశ్యపాత్మజం భాను సహస్రకిరణోజ్వలం సర్వరోగహరం మిత్రం సూర్యదేవోపాస్మహే. ఓం శ్రీ గురుభ్యో నమః. చెప్పమ్మా. బాబాజీ, కుంభమేళకు సంబంధించి ఇప్పటి వరకు మనం 15 నుంచి 17 మంది చనిపోయారు అనుకుంటున్నాం. కానీ ఇంకా లెక్క పెరుగుతూనే ఉంది. ఒక సుమారు 50 మంది దాకా చనిపోయారు అని చెప్తున్నారు. బట్ మన వీడియో చాలా వరకు రీచ్ అయింది. అండ్ దాని కింద చూసుకుంటే కామెంట్స్ విషయంలో అంటే అంత దూరం వెళ్ళి పాపకర్మలు శుద్ధి చేసుకోవడము ముందు చేయడం ఎందుకు, నిజంగానే పాపాలు పోతాయా అన్న ప్రశ్న అనేది వేస్తున్నారు. మీ మాటల్లో వాళ్ళకు ఒకసారి పూర్తిగా వివరణ ఇస్తారని మరోసారి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను. ఈ పాపకర్మలు చేయకుండా పాపలు ఉండలేరు కదమ్మా. ఉమ్, అంటే పాపం తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అన్నటువంటి విషయం ఎవరికీ తెలియదు. ఉమ్, ఈ విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మని కూడా అర్జునుడు అడిగాడు. ఉమ్. ఎందుకు మేమందరం పాపాలు చేస్తుంటాం, పాపం అని తెలిసినప్పటికీ కూడా పాపం చేస్తున్నాం. ఉమ్, పాపం చరతి పురుష. ఈ యొక్క గతంలో చెప్పుకున్నాం, అందరం పురుషులమే. పురి అంటే శరీరం అని, నవరంధ్రే పురి అని, ఈ శరీరంలో నివసించేవాడు జీవుడని. ఆ జీవుడు చేస్తున్నటువంటి పాపకర్మలు మనల్ని శిక్షిస్తున్నాయని కూడా మనం మాట్లాడుకున్నాం. అవును. అంటే పాపం అని తెలుసున్నప్పటికీ కూడా బలాదివ నియోజిత అంటాడు. అంటే బలవంతంగా మన చేత ఎవరు చేయిస్తున్నారు అని అర్జునుడు అడుగుతాడు. ఉమ్, అడిగితే దానికి సమాధానంగా కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అని సమాధానం చెప్తాడు. ఉమ్, కామం, మనలో ఉన్నటువంటి కామం అంటే కోరిక. ఈష అంటే కామము మొదలుగా కలిగినటువంటి ఏవైతే ఉన్నాయో కామము, క్రోధము, లోభము, మోహము, మధము, మాత్సర్యమని వీటిని అరిషడ్వర్గములు అని అంటారు. ఉమ్, హరి అంటే శత్రువు, షట్ అంటే ఆరు. ఆరుగురు శత్రువులు మనలోనే ఉన్నారట. మన ఉమ్, శత్రువులు బయట ఎవరు లేరు. ఉన్నటువంటి శత్రువులు బయట మనకి శత్రువులైనా మిత్రులైనా ఈ లోకంలో మనకి మిత్రులుగా ఉన్న శత్రువులుగా ఉన్నప్పటికీ కూడా దానికి కారణం మన లోపల ఉన్నటువంటి శత్రువులే. ఉమ్, వీళ్ళని అంతఃశత్రువులు అంటారు. అంతః శత్రువులు అంటే బయట శత్రువులను అయితే మనం చూసి గమనించుకోవచ్చు, కానీ మనలోనే ఉండి మన శరీరంలోనే ఉండి మనకి బాహ్య ప్రపంచంలో శత్రువులుగా మిత్రువులుగా అవుతున్నటువంటి అందరికీ కారణం ఈ అంతఃశత్రువులు. వాళ్ళ కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం. ఈ ఆరుగురు శత్రువుల్ని జయించడం చాలా కష్టం అమ్మా. బయట శత్రువులను జయించవచ్చు. ఉమ్, ఈ శత్రువులు అనేటటువంటి వాటి వల్లనే మనం పాపం చరతి పురుష అంటే పాపాలన్నీ కూడా చేయడానికి, మన జీవితానికి శాపాలై పరిణమించడానికి కారణమైనటువంటి ఈ లోపాలైనటువంటి లోపల ఉండేటువంటి శత్రువులు ఆరుగురు అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి తెలియజేశారు. ఉమ్, అంచేత పాపం తెలిసినప్పటికీ చేయకుండా ఉండడానికి కారణం అంటే మన తెలుసు, అందరికీ కూడా ఇది తప్పు అని తెలుసు, కానీ చేయకుండా ఉండలేకపోతున్నాం. ఎవరు చేస్తున్నాడు? మృత్యుడి వలె ఒక రాజు యొక్క శాసనాన్ని ఉల్లంఘించలేక ఒక సేవకుడు ఏ విధంగా చేస్తున్నాడో ఆ విధంగానే ప్రతి మనిషి కూడా తాను కొన్ని చేయకూడదు అనుకున్నప్పటికీ కూడా చెయ్యక తప్పని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఉమ్, దానికి కారణం ఏమిటి అంటే మనలో ఉన్నటువంటి కామము, క్రోధము ఇత్యాదులు. మరి
రజోగుణ సముద్భవ. ఇవన్నీ ఎక్కడి నుంచి పుడుతున్నాయి అంటే రజోగుణ సముద్భవ. ఈ కామక్రోధాది అరిషడ్వర్గాలకి తల్లి జన్మనిచ్చేది మనలో రజోగుణం. రజస్సు, తమస్సు, సాత్వికం అని మూడు గుణాలు ఉంటాయి. ఈ మూడు గుణాల్లో రజోగుణం వలన మనం ఈ పాపాలు చేస్తున్నామట. అందుకు రజోగుణం నుంచి మనకి సత్వగుణాన్ని వృద్ధి చేసేటటువంటి స్థితికి వెళితే పాపాలు అనేవి చేయకుండా ఉండటం జరుగుతుంది. మనకు లోపాలు లేకుండా ఉంటాయి, జీవితానికి శాపాలు కాకుండా ఉంటుందని భగవద్గీతలో దీనికి ఒక సమాధానం, సందేహ నివృత్తి చేశారు పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ. అయితే ఇప్పుడు సందర్భం పాపాలు చేయడం ఎందుకు, గంగలో మొలగడం ఎందుకు అని నీ ప్రశ్న. అవును, అలాగే మునిగితే పాపాలు పోతాయా? ఆ మునిగితే ముందుగా శరీరాన్ని శుద్ధి చేయడానికి గంగ ఉపయోగపడుతుంది. శరీర శుద్ధి వారం రోజులు ఇది మేము చేస్తున్నాం కదా, జర్నీ చూస్తున్నావు కదా. అవును. ఇప్పుడు మేము చేస్తున్న జర్నీ అంతా కూడా ఈ 3 రోజులు జర్నీ చేస్తున్నాం. అవును. చిత్రకూటం వెళ్ళాం. ఆ చిత్రకూటం నుంచి ఇప్పుడు మేము బయలుదేరి మరలా మీ హైదరాబాద్ వైపు మేము ప్రయాణం చేస్తున్నాం. ఇలాగా మనం ప్రయాణం చేయడం వలన బట్టలకి కానీ లేకపోతే శరీరానికి అనుకున్నటువంటి ఈ మురికిని వదిలించుకోవడానికి గంగ ఉపయోగపడుతుంది. కానీ జన్మ జన్మల నుంచి వచ్చినటువంటి సంస్కారాలని వదిలించుకోవాలనుకుంటే గంగలో మునిగితే భౌతికమైన గంగలో మునుగుతున్నాం. అంటే నీటి ద్వారా శరీరం శుద్ధి అవుతుంది. శుద్ధి అవడమే కాదు, ఔషధి గుణాలు కలిగినటువంటి జలము సంప్రోక్షణ ద్వారా మన అక్కడ జరిగేటటువంటి ఒక భక్తి ప్రపత్తితో కూడినటువంటి గంగలో, అంటే నీటిలో అంతర్లీనంగా ఉన్నటువంటి గంగా ఒక దైవీ స్వరూపాన్ని దర్శించినట్టయితే మన మానసికంగా, శారీరకంగా, బౌద్ధికంగా మనం ఆ గంగలో గంగమ్మ తల్లిని చూడగలిగితే మనలో మనసులో ఉండేటువంటి భావం శుద్ధి అవుతుంది. అంటే శరీర శుద్ధి, భావశుద్ధి. భావశుద్ధి జరగాలంటే భౌతికమైన నీటిని, జలాన్ని చూడడం కాదు, జలంలో అంతర్గతమైనటువంటి ఆ భావనాత్మకమైనటువంటి భగవత్ శక్తిని దార్శనిక భావంతో దర్శించేటటువంటి ఒక దృష్టి మనకు కావాలి. ముందు మన చూపు ద్వారా మనకి భౌతికమైనటువంటి గంగ కనపడుతుంది, అంటే జలస్వరూపంలో ఉన్నటువంటి గంగ కనపడుతుంది. కానీ మనలో దృష్టి దృక్పథం వేరుగా ఉండి భావయుక్తమైనటువంటి ఒక స్థితిని మనం కల్పించుకున్నట్టయితే అక్కడ గంగలో ఉన్నటువంటి ఒక శక్తి స్వరూపం మనకి దర్శనమిస్తుంది. ఆ శక్తిని నువ్వు గ్రహించగలిగితే ఆ శక్తితో అప్పుడు నీలో ఉన్నటువంటి భావశుద్ధి కలిగి నీలో ఉన్నటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయి, గత జన్మల నుంచి వచ్చినటువంటి సంస్కారాలని తొలగించేటువంటి అవకాశం కలుగుతుందని మన పెద్దలు నిర్దేశించి ఇలాంటి కార్యక్రమాలను మనకు అందించారు. కాబట్టి ఆ భావయుక్తమైనటువంటి స్థితికి వెళ్తున్నావా? కేవలం నీటిలో మునిగిన వెంటనే పాపాలు పోతాయి అనుకుంటే పాపాలు పోవు. ఔషధి తుల్యమైనటువంటి కొన్ని రోగాలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మనకి యోగాన్ని పొందింపజేయాలి అనుకుంటే మనం యోగం అని ఎప్పుడంటామంటే మనలో ఉన్నటువంటి గత జన్మ సంస్కారాలను తొలగించి గత జన్మ నుంచి వచ్చినటువంటి ఆచార, ఆహార, వ్యవహార, విలాస అలవాట్లన్నింటినీ తొలగించుకునేటువంటి ఒక ఆలోచన శక్తి లోపల ఉంటుంది. దాన్నే సంస్కారం అంటారు. ఆ సంస్కారాన్ని వృద్ధి చేసుకుని గత సంస్కారంలో ఉన్నటువంటి ఒక స్థితిని మనం తొలగించుకుని, కుసంస్కారాలను తొలగించుకుని మనకి శుద్ధ సంస్కారాన్ని తెచ్చుకోవడానికి గంగ ఉపయోగపడుతుంది. ఎప్పుడు? భావశుద్ధి కలిగినప్పుడు. మనలో మార్పు ఉండాలి. ఆ భావశుద్ధిని కలిగించుకోవాలంటే గంగ భౌతిక స్వరూపాన్ని కాకుండా గంగలో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉండేటువంటి ఆ గంగా యొక్క శక్తిని మన ఆవిష్కరణ చేయగలిగితే తప్పకుండా మనలో ఆ యొక్క గత జన్మ సంస్కారాలు దొరికి ఉత్తమమైనటువంటి లక్షణాలు కలిగి, ఉత్తమమైన ఆలోచనలు కలిగి, ఉత్తమమైన కర్మాచరణ ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతాం. తద్వారా ఈ ప్రక్రియనే ఒక కామన్ వర్డ్ పాపము, పుణ్యము అని పెట్టారు. పాపం ఎలా తొలగించుకోవాలి, పుణ్యాన్ని ఎలా సంప్రాప్తి చేసుకోవాలి అనేది సద్గురువులను ఆశ్రయించి
ఆ రహస్యమైనటువంటి ఒక ప్రక్రియని మనం తెలుసుకోవాలని మన పెద్దలు నిర్దేశించి అందించారు. కేవలం నీటిలో మునిగితే పాపాలు ఓ పోవు. ఆ ఆధ్యాత్మిక అనుభూతిని పొందడానికి ఒక శక్తి కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ శక్తి కేంద్రాల్లో ఆయా సమయాల్లో ఆ వాటర్ మాలిక్యూల్స్ లో శక్తి చేరుతుంది. నాట్ ఓన్లీ ఇట్స్ నాట్ ఎ H2O. వాటర్ మీన్స్ H2O, హైడ్రోజన్ 2 మాలిక్యూల్స్, ఆక్సిజన్ 1 మాలిక్యూల్. ఈ అవును. మాలిక్యూల్స్ ఇది కెమికల్ గా మనకి కెమిస్ట్రీలో కనపడేటటువంటి కాంపోనెంట్స్. రసాయనం. హైడ్రోజన్ హైడ్రోజన్ 2 మాలిక్యూల్స్, అలాగే ఆక్సిజన్ ఆక్సైడ్. 1 మాలిక్యూల్. ఇది మనకి కెమిస్ట్రీ అంటే సైంటిఫిక్ నామం. విశ్లేషణ. శాస్త్రీయ నామం. కానీ శాస్త్రీయంగా అంటే సైంటిఫిక్. బట్ సైంటిఫిక్ అంటే ఋషిప్రోక్తమైనది ఏంటంటే లోపల ఉన్నటువంటి శక్తిని కొలుస్తాం మనం. వీళ్ళు కెమిస్ట్రీని చూశారు. కెమిస్ట్రీ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ దాటితే ఆ పైన ఉన్నటువంటి స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత. ఈ ఆధ్యాత్మిక కోణంలో ఏమవుతుందంటే ఈ వాటర్ మాలిక్యూల్స్ లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ కాకుండా ఈ హైడ్రోజన్ ని ఆక్సిజన్ వెనక ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తే గంగామాత. ఆ శక్తిని ఉద్దీపన చేసేటువంటి ఒక ప్రక్రియ ఉంది. దాన్నే మంత్రశాస్త్రం ద్వారా మంత్రం చదువుతూ సింపుల్ గా మనం చూడండి, మన పూజా విధానంలో మొత్తం ఆచమ్యాహ కేశవాయ స్వహ, మాధవాయ స్వహ, గోవిందాయ స్వహ, నారాయణ స్వహ అని మంత్రం చదువుతాం. అవును. ఇక్కడ జలం తీసుకునేటప్పుడు మన ఆచమనం చేసేటప్పుడు ఒక మంత్రం చదువుతామే, దాంట్లో ఉన్నటువంటి ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి వాటర్ కాకుండా స్పిరిచువల్ హోలీ వాటర్ తయారవుతుంది. హోలీ వాటర్ ఏం చేస్తుందంటే మన శరీరంలో ఉన్న ఫిజిక్స్ ని కాకుండా, దీంట్లో ఉన్న కెమిస్ట్రీని కాకుండా ఆ పైన ఉన్నటువంటి ఎనర్జీని ట్రిగర్ చేస్తుంది. ట్రిగర్ చేసి ఎనర్జీని ఉత్పన్నం చేస్తుంది, అంటే శక్తిని ఉత్పన్నం చేస్తుంది అనమాట. తద్వారా మనలో ఉన్నటువంటి పాపానికి సంబంధించినటువంటి లోపభూయిష్టమైనటువంటి థాట్ ప్రాసెస్ ని మారుస్తుంది. చూడండి ఎంత గొప్ప శాస్త్రీయమైన. ఇప్పుడు ఈ సైన్స్ అంటున్నారే, ఈ సైన్స్ 1% ఫిజిక్స్ కెమిస్ట్రీ. దీన్ని దాటి 100% శరీరంలో ఉన్నటువంటి పవర్ ని జనరేట్ చేసే ఒక ట్రిగర్ పాయింట్ ని మంత్రశాస్త్రం ద్వారా మన వాటర్ మాలిక్యూల్స్ పెట్టారు. అదే ఒక 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 కోట్ల మందికి మరి చార్జ్ చేయాలంటే ఏం చేయాలంటే ఒక నదీ సంగమాల్లో పెట్టారు మన పెద్దలు. అక్కడ పండగ రూపంలో పెట్టారనమాట ఈ ట్రిగరింగ్ పాయింట్స్ పెట్టి. వాటర్ మాలిక్యూల్స్ లో ఉన్నటువంటి అర్థమవుతుందమ్మా? అవుతుందండి. మీకు అర్థమవుతుందా? అద్భుతంగా. ఆ వాటర్ మాలిక్యూల్స్ లో 2 మాలిక్యూల్స్ హైడ్రోజన్, 1 మాలిక్యూల్స్ ఆక్సిజన్. ఇవి చూస్తున్నారు కానీ దీని వెనక వీటిలో ఈ మాలిక్యూల్స్ ఈ శక్తి ఎలా వచ్చింది? హైడ్రోజన్ ఏం చేస్తుంది? మొత్తం విశ్వాన్ని విస్ఫోటం చేయగలదు. అలాగే ఆక్సిజన్ ఏం చేస్తుంది? ఊపిరిపోస్తుంది. ఆ విస్ఫోటాన్ని మరింత పెంచుతుంది. చూడండి, 2 విస్ఫోటాలు. ఒకటి విస్ఫోటం చేస్తుంది, విధ్వంసం సృష్టిస్తుంది. దానికి తోడుగా ఇంకా విధ్వంసాన్ని పెంచేటటువంటి శక్తి ఆక్సిజన్ కు. 2 ఫైర్. కానీ 2 కలిసి ఏమైంది? వాటర్ మాలిక్యూల్ అయింది. ఆ రెండింటిని చల్లబరిచే నీళ్లుగా మారిపోయింది. చూసావా? కెమిస్ట్రీలోనే 2 కలిస్తే ఆపోజిట్ గుణాలు వచ్చేసినాయి. మన శరీరంలో ఉన్న శక్తిని కాంబినేషన్ చేసే పద్ధతిని విజ్ఞాన భైరవ తంత్రం అని తాంత్రికంగా శరీరంలో ఎన్నెన్ని శక్తుల్ని ఉత్పన్నం చేసి ఇలా అనగానే వినాశనం చేసే శక్తి కూడా మన శరీరంలో పెట్టాడు భగవంతుడు. నిర్మాణం చేసే ప్రకృతి, ఈ ప్రకృతిలో శరీరం అనేటువంటి ప్రకృతితో అంతర్లీనంగా ఉండేటువంటి ఒక శక్తిని పెట్టాడు. అలాగే ఆ శక్తిని సరిచేసి లోపాలు వస్తే దాన్ని సరిచేయడానికి మన పెద్దలు ఏం చేశారంటే ఋషులందరూ కూడా ఒక్కొక్క శక్తి కేంద్రాలు పెట్టారు. కాశీ వెళ్ళు, వారణాసి వెళ్ళు, లేకపోతే ఉజ్జయిని వెళ్ళు. ఉజ్జయిని అయితే తాంత్రిక శక్తుల కోసం వెళ్ళు, ఇక్కడైతే కాళీ ఉపాసనకి వెళ్ళు. ఇలా ఒక్కొక్క శక్తి కేంద్రంలో మన శరీరంలో నిగూఢంగా కేంద్రాలని ఉద్దీపన చేయడానికి పెట్టిన వాటిని పండా ఆత్మ విషయాబుద్ధి అంటారు. పండగలు అనేవి చూడండి సంధి సమయంలో వస్తుంటాయి.
అవును. పౌర్ణమికి వస్తుంటాయి, అమావాస్యకి వస్తుంటాయి. అలాగే మాఘమాసంలో మాఘ పూర్ణిమని ఇలా పెట్టి ఆ ప్లానెటరీ యాక్షన్ అంటే ప్లానెట్స్ కి ఈ సృష్టిలో ఉన్నటువంటి గ్రహాలకి ఈ శరీరానికి ఒక ఛార్జింగ్ స్టేషన్ లా పెట్టారు. గ్రహాల నుంచి మన దగ్గర అనుకో శక్తి గ్రహాల నుంచి తీసుకోవడానికి ఈ విశ్వం నుంచి తీసుకునేటటువంటి ఒక పద్ధతిని మన ఋషులు కనిపెట్టారు. ఆ ఉమ్. ఋషులు కనిపెట్టి పండ ఆత్మ విషయాబుద్ధి అని ఆత్మ విషయాన్ని గురించి తెలియజేసి ఆత్మశక్తిని జాగృతం చేయడానికి ఉపయోగపడేటటువంటి ఒక మహత్తరమైన రహస్యాల్ని మనకు తెలియకుండానే పండగల రూపంలో ఇలాగా తీర్థయాత్రల రూపంలో ఇలాగా సాగర సంగమంలో అలాగే త్రివేణి సంగమంలో కేంద్రాలను ఏర్పాటు చేశారు మన పెద్దలు. ఆ శక్తి అక్కడ నిక్షిప్తమైన రోజున ఈ పుణ్య స్నానాలు ఆచరిస్తే మనకు తెలియకుండానే మనలో ఉన్నటువంటి అధ్యాత్మ శక్తి జాగృతం అవ్వడానికి మనకు తెలియకుండా పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తుంది. పుణ్యం అంటే ఏమిటి? ఎవరైనా చెప్పగలరా? నీకు తెలుసా పుణ్యం అంటే? మనం లేకపోతే మీ చేసుకున్నదే. పక్కన పక్కనున్న పెద్దలను అడుగు చేసుకున్నాం ఏంటి? పుణ్యం అనగానేమి? అంటే సార్ పుణ్యం అంటే ఏంటి? అడగండి పుణ్యం. అందరినీ. పుణ్యం అంటే ఏమిటో ఆ వింటున్న ప్రేక్షకులను కూడా ఒకసారి అర్థం చేసుకోమనండి. మీకు కొన్ని తెలిసిన పాపం అంటే ఏమిటి? అంటే మీకు తెలిసినంత మాకు తెలియదని చెప్తున్నారు బాబాజీ. మరి నీకు తెలుసున్నది ఏదో చెప్పమ్మా. మనం నిన్న అడగట్లే ప్రేక్షకులు కూడా ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోండి. ఉమ్, పుణ్యం అంటే ఏమిటి? పాపం అంటే ఏమిటి? మనం చేసే మంచే పుణ్యం అని భావిస్తాను గురుజీ నేను. ఈజ్ దేర్ ఎనీ డెఫినేషన్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్? అంటే ఎదుటి వాళ్ళకి సహాయం చేయడం మనం చేసే మంచే పుణ్యం అని చెప్పి అనుకుంటున్నాను బాబాజీ. వెరీ గుడ్. ఆలోచిస్తే అందరికి అర్థం అవుతుంది. కొంచెం వచ్చావు. అలాగే ప్రతి ఒక్కరు ఆలోచించండి. పుణ్యం అనగానేమి అని ప్రశ్న వేసుకోండి. వేసుకుని గంగలో మునిగితే పుణ్యం వస్తుంది అంటే పుణ్యం అనేది అక్కడ ఏమైనా పెద్ద డబ్బాలో పెట్టి ఉంచారా లేకపోతే నదిలో కలిపి ఉంచారా? పుణ్యం ఉమ్, ఏమిటది? ఉండదు. పుణ్యం అనేది ఏమిటి? మన కర్మ మనం పాపం చేసేది. అనేది పోతుంది. పాపం అవును. అనేది పోతుంది అంటే నీ ఎక్కడ డబ్బాలో ఎక్కడ నీ శరీరంలో ఎక్కడ ఉంది పాపం? ఉమ్, మన బుద్ధిలో ఉంటుంది, మన భావనలో ఉంటుంది. అదే అది ఇదేంటి ఏమిటది పాపం అంటే? మన ఆలోచన విధానం. ఇప్పుడు తెలుసుకోండి. ఉమ్, పాపం అంటే ఈ శరీరంతో ఈ మనసుతో నువ్వు ఆలోచించేటువంటి ఆలోచనతో చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ నీకు ఈ శరీరంలో ఉండగా సుఖాన్ని అందిస్తూ ఈ సుఖాన్ని ఈ నువ్వు సుఖాన్ని పొందడానికి ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ ఒక్క జీవరాశికి కూడా బాధని పొందింపజేయకుండా వాటికి నీవు చేసే కర్మాచరణ ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి అన్నిటికీ సుఖాన్ని అందిస్తూ అందులో ఉన్నటువంటి నీవు సుఖాన్ని అనుభవిస్తే దాని పేరు పుణ్యం. ఉమ్. ఏమర్థమైంది? అర్థమైందా? అర్థమైంది బాబాజీ. ఏంటి అర్థమైంది చెప్పు. అప్పుడు వాళ్ళకు కూడా అర్థం అవుతుంది. మనం ఏదైతే చేస్తూ ఉన్నామో ఆ పని మన ఆలోచన విధానంతో చేస్తూ ఎదుటి వాళ్ళకి మనకు అంటే ఆ, ఒక మనం సుఖం అనుభవించడానికి ఎదుటి ఉమ్, వారికి కష్టాన్ని లేకుండా చేయడం అవును. మన ఆచరణ ద్వారా ఎదుటి వారికి సుఖాన్ని అందిస్తూ ఆ సుఖాన్ని మనం మనం కూడా కూడా వారితో పాటు అనుభవించడానికి చేసే పనిని పుణ్యం అంటాం. పుణ్యం అంటారు. ఏమర్థమైంది? సరే. అంటే ఈ మనం చేసే పని ద్వారా సుఖం అందరికీ అందుతూ దాంట్లో మనం ఒకరం కాబట్టి మనకు కూడా సుఖం అందాలి అని ఉమ్, చేసే పని పేరు పుణ్యము. అవును, ఎదుటి పాపం వాళ్ళకి అంటే ఇబ్బంది ఏంటి? లేకుండా ఆ మనం చేసే పని ద్వారా మనకు మాత్రమే సుఖం అనిపిస్తూ ఎదుటి ఎదుటి వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది ఏమైపోయినా ఉంటే. పర్వాలేదు. సెల్ఫిష్నెస్. అవును. ముందు చూడు, మనం అందరం ఏమనుకుంటున్నాం? మా కుటుంబం బాగుంటే చాలు అని. ముందు ఆ కుటుంబంలో కూడా నీ దగ్గరికి వచ్చేసరికి నేను ఒక్కడే బాగుంటే బాగున్నావు అనిపిస్తుంది. అవును. అలా కాదు. ఒక కుటుంబం అనుకోవాలి. వసుదైక కుటుంబకం అంటే ఈ భూమి అంతా కూడా మన కుటుంబమే. మన కుటుంబంలో అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉన్నాను కాబట్టి నేను బాగుండాలి. ఇది ఉమ్, పుణ్యం. అర్థమైందా? నీ ఒక్కరే బాగుండాలి, లోకం అంతా ఏమైపోయినా పర్వాలేదు. పాపం. లోకంలో ఉన్న చెట్టు పుట్ట ప్రతి జీవి మనకే ఉపయోగపడాలి.
కోడి ఉంటే కోసుకు తినాలి, మేక ఉంటే మేక అనేది కోసుకు తినాలి. ఆ అలాగే చెట్లు ఉంటే ఆ పళ్ళన్నీ మనకే కావాలి. రాయి వేసైనా పళ్ళు రాలగొడతాం ఏంటి. ఉమ్, ఒక రాయి వేసైనా పళ్ళు రాలగొట్టుకు తినేస్తుంటాం. కాదు, ఆ జీవికి నువ్వేం పోసావు? నీళ్లు పోసావా ఒక పండు తినడానికి? ఇలా ఆలోచించగలిగితే ఇది పుణ్యము. కాబట్టి ఇలా ఆలోచన దృక్పథం నీకు కలిగిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆ కుంభమేళాలో ఉన్నటువంటి మహాత్ముల యొక్క శక్తి ద్వారా, మహాపురుషుల యొక్క అక్కడ ఆగమనం ఉంటుంది. వాళ్ళతో పాటు స్నానం చేసే అవకాశం, వాళ్ళ నీళ్ళలో మునిగితే ఆ తపశక్తి దాంట్లో వస్తుంది. కాబట్టి నీవు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆలోచన ప్యాటర్న్ మారితే అదే ఆ పుణ్యం. కుంభమేళా ద్వారా నీ పాపం తొలగి పుణ్యం వచ్చినట్టే కదా. నీ అవును. ఆలోచన దృక్పథం మారి నీ భావాత్మకమైనటువంటి భావంలో ఒక ఆధ్యాత్మిక శక్తి ఉత్పన్నమైతే నీ శరీరం అంతా కూడా శుద్ధి అయితే దానికి సిద్ధి కలుగుతుంది. తద్వారా పాపం తొలుగుతుంది. కానీ ఇలా ములిగిన వెంటనే పాపం అంతా ఎగిరిపోయినట్టుగా అలా జరగదు. ఇదంతా ప్రాసెస్ ఉంది. ఈ సద్గురువులను ఆశ్రయించి వాటి వెనకున్న రహస్యాలు కొన్నే చెప్పాను. చాలా రహస్యాలు ఉన్నాయి. ఈ రహస్యమయమైనటువంటి సాధన చేయడానికి మేము ఇంత శ్రమపడి ఆ ఆ ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. లేకపోతే ధన్యవాదాలు. ఇన్ని వేల కిలోమీటర్లు జర్నీ చేస్తున్నామే. ఇప్పుడు చూడు ఏ విధంగా ఇదంతా జర్నీ అలా చేసుకుంటూ ఆ నాతో పాటు ముగ్గురు కూడా తపస్సు చేస్తున్నారు. ఆ వాళ్ళు తపస్సు చేస్తున్నారు. బాబాజీకి ఎలాంటి శ్రమ కలగకుండా రాత్రి పగలు అలా జర్నీ చేస్తూనే ఉన్నాం. ఉం? ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలను దర్శిస్తున్నాం. అలాగే మా సాధన మంత్రసిద్ధి, తంత్రసిద్ధి ఇత్యాది విద్యలను అన్నింటినీ కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నా కోసం కాదు, లోక కళ్యాణం కోసం. అంటే నాతో పాటు జీవించే ఈ ప్లానెట్ లో ఉండేటువంటి ప్రతి జీవరాశి సుఖం శాంతిగా ఉండాలని, ఈ ప్రపంచ శాంతి వర్ధిల్లాలని. నాకు ఈ మధ్యన ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ఉమ్, కుంభమేళాలో. ఉమ్. అది చెప్తే మరలా మీకు అందరూ భయపడతారేమో అని చెప్పట్లేదు. పర్వాలేదు బాబాజీ. ప్రపంచానికి భయం కలిగించేటువంటి సంఘటన ఒకటి జరిగింది. ఉమ్, నాకు భవిష్య ప్రణాళిక అనేటువంటిది ఒక కాగితం ఏదో వచ్చి అంటుకుంది ఉమ్, స్నానం చేసినప్పుడు. మరి దాంట్లో ఉన్న రహస్యాలని నేను చెప్పను, ఎందుకంటే అందరూ భయపడతారని. ఉమ్. దాంట్లో రాబోయే రోజుల్లో చాలా కఠినంగా ఉన్నాయి. అయ్యో. నేను శాంతిగా ఉంటుందని నేను అనుకున్నాను. ఉమ్, కానీ దాని వ్యతిరేక్తమైనటువంటివి ఆ ఆ భవిష్య ప్రణాళిక ఆ పత్రం ఎందుకు వచ్చిందో మరి దాంట్లో చూస్తే దేవనాగరి లిపిలో రాబోయే భవిష్యత్తులో కొన్ని అనర్థాలు జరిగేటువంటి అవకాశం ఉంది ప్రపంచవ్యాప్తంగా అని, ఇంకా ఎన్నో వైరస్లు వస్తాయని, ఉమ్, అలాగే కుంభమేళంలో కూడా అనర్థాలు జరుగుతాయని నేను వచ్చేసేటప్పుడు అది ముందు చదివి పడేశాను నేను. ఎందుకంటే ఏదో ఎవరో రాసిందేమో, పాత కాగితం అది ఎప్పుడుదో. ఉమ్, కానీ అది ఏ ఋషులు రాసిందో ఏమిటో తెలియదు. కానీ దాంట్లో భవిష్యమాలిక అని ఉన్నది. దాంట్లో యుద్ధాలు జరుగుతాయని, అంటే ఈ రాబోయే 2 సంవత్సరాలు, రాబోయే సంవత్సరం తర్వాత ప్రపంచ యుద్ధం వస్తుందని, ఉమ్, అలాగే కుంభమేళ అగ్నికి కొంత భాగం ఆహుతి అవుతుందని ఉమ్, అది ముందే నాకు తెలుసు. కానీ అలా జరగదని నేను అది పడేసా. కానీ నేను వచ్చిన తర్వాత అగ్నికి ఆహుతి అవ్వడం జరిగింది. ఉమ్. అలాగే కుంభమేళాలో కొన్ని యాక్సిడెంట్లు సంఘటనలు జరుగుతాయని, జరిగాయి. అవన్నీ కూడా జరిగిన తర్వాత ఇప్పుడు నాకు అది ఆలోచన వస్తుంది. అయితే అయ్యో. ఇది ఈ లెక్క ప్రకారం మీరు రాసుకోండి. భవిష్యత్తులో ఆ కాగితం లెక్క ప్రకారం, ఆ ఉమ్, సందేశం లెక్క ప్రకారం ఏమిటంటే మన భారతదేశం మీదకి రష్యా, అలాగే పర్షియన్స్ అంటే మన ఏంటది ఆ ఇరాన్, ఇలాగే ముస్లిం దేశాల్లో ఉమ్, మన మీదకి యుద్ధాన్ని ప్రకటిస్తాయని, ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని, ఉమ్, అలాగే భారతదేశంలో దాంట్లో మన యొక్క ఆ, పరిపాలిస్తున్న వాళ్ళు దేశం విడిచి వెళ్లాల్సి వస్తుందని, ఉమ్, ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు ముఖ్యమైనటువంటి వ్యక్తి దేశం విడిచి వెళ్లాల్సి వస్తుందని, ఉమ్. మరి ఇవన్నీ నమ్మశక్యంగా లేవని నేను అప్పుడు ఆ కాగితాన్ని వెంటనే ఆ గంగలోనే వదిలేశాను. అది ఉంచాల్సింది చిరిగిపోయింది బాబాజీ. కూడా.
అయ్యో. చిరిగిపోయింది కూడా. అంటే పాతది ఇలా ముక్క పొడుం కింద అయిపోయినట్టుగా ఉండి అదే తడవడం చేత మరేంటో ఒంటికి అంటుకుంటే అది తీసేసాం. ఉమ్. అది కాసేపు అలా పైన చూశాను, ఆ పడవ మీద. అక్కడ బట్టలు మార్చుకోవడానికి వెళ్ళినప్పుడు పడవ మీద చూశాను. ఉమ్. చూసి వెంటనే సమయం అయిపోతుందని అది అక్కడ పడేసి ఏదో కొంచెం చదివాను, మొత్తం చదవాల్సింది. అయ్యో. ఆ విధంగా ఉన్నది. దీన్ని బట్టి చూస్తే మనకి రాబోయే 2 సంవత్సరాలు ప్రపంచ యుద్ధం రావచ్చు. వరల్డ్, అలాగే గంగా దాదాపు ఒరిస్సా వరకు కూడా వరద రావచ్చు అని ఉన్నది. ఉమ్. ప్రపంచ పోయిన్ జనాభాలో 3 వంతుల జనాభా ఈ వెళ్ళిపోతుంది అని. మరి అన్ని నమ్మశక్యంగా ఉన్నాయా అంటే నమ్మాలి. ఏదో ఒక మూలంగా నమ్మాలి అంటే అవుతుంది. దానికి జరిగిన సంఘటనలు కొన్ని నమ్మేటట్టు చేస్తున్నాయి. ఆ, ఇప్పుడు నన్ను ఆ కుంభమేళలో కూడా. క్షణంలో నేను నేను నమ్మాలి అని అనిపించలేదు. ఎందుకంటే అదేదో కాగితం యాదృచ్ఛికంగా వచ్చింది అని అనుకున్నాను. ఉమ్. అంటే నేను గతంలో నేనేం చెప్పాను, 4,32,000 సంవత్సరాల వరకు కూడా కలియుగాంతం లేదని. అవును. దాన్ని నమ్ముతున్నాను. ఎందుకంటే మన శాస్త్రాలు 4,32,000 సంవత్సరాలు, 4,32,000 సంవత్సరాలు అని నిరూపించింది కాబట్టి. ఉమ్. అయితే దాంట్లో నేను చెప్పినప్పుడు కొన్ని సైకిల్స్ చెప్పాను. అవును. అంటే ప్రతి 100 సంవత్సరాలకి ఒక సైకిల్ పూర్తి అవుతుంది, కానీ కలియుగం అంతం అయిపోవడం అనేది జరగదు. దానికి ఉదాహరణ, నీకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలమ్మా వయసు? 23. పోనీ ఏదో ఒకటి చెప్పు, తక్కువ ఎక్కువ ఏదో ఒకటి చెప్పే పర్వాలేదు. 23. 23, 24లోకి వెళ్ళేటప్పుడు నువ్వు అలాగే వెళ్తావా, లేకపోతే ఈ రూపం మారిపోయి కొత్త కొత్త బాడీ వస్తుందా? ఇలాగే ఇలాగే వెళ్తాను. అలాగే యుగం మారేటప్పుడు కూడా ఏమవుతుందంటే ఆ మనుషులే ఉంటారు. మనుషులు యుగంలోంచి యుగంలోకి మారుతారు. మొత్తం యుగం అంతా పూర్తిగా తుడిచిపెట్టుకుని ఇంకోటి రాదు. అవును. దీంట్లో ఉన్న వ్యక్తులు, పాపం చేసిన వాళ్ళు అందరూ పోయి ఈ కలియుగంలో ఉన్నటువంటి వాళ్ళు, కృతయుగంలో ప్రవేశించే వాళ్ళు తక్కువ మంది ఉంటారు అనమాట. తక్కువ మంది. ఫిల్టర్ అయిపోతుంది అంతా. కేవలం దైవ చింతన ఉన్న వాళ్ళు వాళ్ళే కదా ఆ కృతయుగంలో ఉండేవాళ్ళు. వాళ్ళ అవును. ద్వారా సంతానోత్పత్తి జరుగుతుంది అనమాట. అంటే దైవీ ఉమ్. సంతతి మాత్రం మిగులుతారు. అలాగే పాపులే మిగులుతారు కలియుగం వచ్చేసరికి. ఉమ్. అంటే మిగులుతారా కృతయుగం నుంచి అంతమైపోతారంట. కలియుగంలో పాపులే ఎక్కువ అవుతారు. ఉమ్. ఉమ్. పెరుగుతారంటున్నారు. కలియుగం ముగిసిపోయి కృతయుగంలోకి వెళ్ళేటప్పుడు ఉమ్. పుణ్యం చేసిన వాళ్ళే మిగులుతారు. ఉమ్. సత్పురుషులే మిగులుతారు. మిగతా వాళ్ళందరూ. తక్కువ శాతం. ఆ కలియుగంలో ఎక్కువ శాతం పాపులు ఉంటారు. ఉమ్. కాబట్టి వీళ్ళందరూ కూడా అంతం అయిపోతారు అనేక విపత్తుల ద్వారా. ఉమ్. సునామీలు రావచ్చు, గంగ పొంగిపోవచ్చు, గంగ ఎండిపోవచ్చు. ఉమ్. ఈ విధంగా కృతయుగంలో మరలా గంగ ఉండదు. ఓకే. ఏదో కృతయుగంలో ఒక గంగ విధంగా. ఉండదు. ఈ విధంగా అంటే అనేక రకాలైనటువంటి విపత్తులు వచ్చి ఈ పాపాత్ములందరినీ కూడా తీసేస్తుంది. కేవలం అధ్యాత్మ చింతన ఉన్న వాళ్ళని, తపశక్తి సంపన్నుల్ని, వాళ్ళని మాత్రమే కృతయుగంలోకి ప్రవేశింపజేసేటువంటి అవకాశం కలుగుతుంది. అలా యుగాల యొక్క సందులు, మార్పులు జరుగుతుంటాయి. ఈ కుంభమేళాలో చనిపోయిన వారు ఎందుకు చనిపోయారు, అదో ప్రశ్న కదా నీకు. అవును. కుంభమేళాలో భౌతికంగా చూసినట్టయితే సెక్టార్ 2 సెక్టార్ 2లో మనకి 27, 28 సెక్టార్ల కింద విభజించారు. ఉమ్. దాంట్లో ముఖ్యమైనటువంటి సెక్టార్లన్నీ కూడా సంత్ సిటీ ఉంటుంది. సంత్ సిటీ ఉమ్. 1, 2, 3, 4, 6, 8 ఈ సెక్టార్లు బయట ఉంటాయి. బయట నుంచి వచ్చిన జనం అంతా కూడా అక్కడికి వస్తారు ఉమ్. స్నానం ఆచరించడానికి. వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా ఒకేసారి లోడ్ అయిపోయారు. ఉమ్. అయిపోయి ఏం చేశారంటే బ్యారిగేట్స్ నుంచి దూకడానికి ప్రయత్నం చేశారు. ఉమ్. ఆ అవును. బ్యారిగేట్స్ కి మామూలు బ్యారిగేటింగ్ చేయలేదు, ప్లాస్టిక్ తోటి ఒక ఫెన్స్ కూడా వేశారు. ఉమ్. గ్రీన్ ఫెన్స్.
మ్మ్. అది కూడా చించుకుని పిల్లల్ని పైకి ఎక్కిచ్చేసి కింద ఉన్నటువంటి తేలి ఆడేటువంటి ఒక పెద్ద పెద్ద టూమ్స్ ఉంటాయి, మ్మ్. దాని మీద బ్రిడ్జి నిర్మాణం చేస్తారు. ఒకళ్ళు పైన ఎక్కించి పిల్లల్ని కిందకి దూకడం మొదలెట్టారు. అవును. తర్వాత లైన్ గా అందరూ ఆ దారిలోనూ దూకడం మొదలు పెట్టారు. బ్యారికేటింగ్ ఇరిగిపోయి కింద పడ్డారు. కింద పడినటువంటి అంత లోడ్ అంతా కూడా వెళ్ళిపోతున్నారు అనుకుని కింద గంగలోకి ఇలాగ పడిపోయారు అనమాట, ఒకళ్ళ మీద ఒకళ్ళు. అవును. అవును. ఇది జరిగినటువంటి సంఘటన. ఈ విధంగా జరగడం వల్ల ఒకళ్ళ మీద ఒకళ్ళు, ఒకళ్ళ మీద అక్కడ తెలియదు కింద పడుతున్నారనే సంగతి వెనకున్న వాళ్ళకి తెలియదు. అర్థం కాలేదు. ఆ గంగకి దీనికి ఇసుకలోకి పడిపోతున్నారు. మ్మ్. నిజానికి అక్కడ పెద్దగా దెబ్బలు తగిలే అవకాశం కూడా లేదు. ఎత్తు కూడా పెద్దగా ఉండదు, మ్మ్. 30 అడుగులు ఎత్తు ఉంటుంది. ఆ ఎత్తు మ్మ్. నుంచి ఒకళ్ళ మీద ఒకళ్ళు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి కింద ఉన్న వాళ్ళు తొక్కుకుంటూ మీదకి వచ్చేసి ఎందుకు ఊపిరాడక. ఆతృత, మేము వెళ్ళిపోవాలి మేము వెళ్ళిపోవాలి అనే ఆతృతే కానీ దాంట్లో పెద్ద యాక్సిడెంట్ జరగాల్సినటువంటి అంత ఇది కూడా లేదు. వ్యక్తిగతం జనం యొక్క అంటారు. తోపిడి వలన, ఆ ఆ నెట్టుకోవడం వలన ఇది భౌతికంగా జరిగినటువంటి విషయం. మ్మ్. కాదు కదా, ఇక్కడ ఉన్న మానసిక స్థితి, నేనేమైపోయాను, ఎదుటి వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, నాకు మాత్రం పుణ్యం వచ్చేది త్వరగా, మ్మ్. ఆలస్యంగా వస్తే బాగోదు. ఒకరి వెనక ఒకరు డిసిప్లైన్డ్ గా వెళ్ళే అవకాశం కల్పించారు. అన్ని రకాల ఏర్పాట్లు చేశారు, నిర్దేశించారు. ప్రతి నిమిషానికి ప్రతి సెకండ్ కి కూడా మీకు మైకుల్లో చెప్తూనే ఉన్నారు. మీకు మ్మ్. అందరికీ కూడా ప్రశాంతంగా స్నానమాచరించే అవకాశాన్ని కల్పించారు. అన్ని ఘట్టాలను కల్పించారు, అన్ని వంతెనలు వేశారు, అంత బ్యారిగేటింగ్ చేశారు, మిలిటరీని మ్మ్. దించారు. మీకు సురక్షణ కోసం ప్రతి క్షణంలోనూ కూడా ఆదుకోవడానికి అంబులెన్స్లు పెట్టారు. అవును. అన్ని అలాగే సౌకర్యాలు ఉన్నాయి. హాస్పిటల్ లోపలే ఒక సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్ నిర్మాణం చేశారు లోపలే మ్మ్. తాత్కాలికంగా. అలాగే అన్ని రకాల ఏర్పాట్లు చేసినప్పటికీ మనిషి యొక్క మానసిక స్థితి బాగోకపోతే ఇలాంటి యాక్సిడెంట్లు ఏర్పడతాయి. మనిషి ముందుగానే తనకు స్నానం చేయాలి, మిగతా వాళ్ళకి పుణ్యం తర్వాత రావాలి. ఎందుకు ఈ తోపులాట? మ్మ్. ఒకరు వెనక ఒకరు చక్కగా వెళ్తున్న సమయంలో ఎవరో ఒక్కరు చేసిన పని ఇది. అంటే అవును. ఒక్కరు గోడ దూకడం, ఓహో వాడు దూకాడు కదా అని వాడు డిసిప్లిన్ తప్పడం వలన మిగతా వాళ్ళందరూ మరొకరు తప్పారు. చేశారు. ఒకరు కాదు, ఒక్కరు చేయడం వల్ల 100 మంది సడన్ గా రూటు మార్చేశారు. మార్చారు. వెంటనే టప్ప 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 ఎక్కేయడం మొదలు పెట్టారు. అందరూ ఆ బ్యారికేడ్ కూలిపోతే పడిపోయారు మొత్తం అందరూ. అవును. ఇది ప్రత్యక్షంగా మేము చూసినటువంటి సంఘటన. అసలైన రహస్యం ఇదే. అంటే మానసిక స్థితి బాగోలేదు ఒకరికి. మ్మ్. తర్వాత ఉన్న వాళ్ళు ఆ మానసిక స్థితి బాగోడాన్ని అనుసరించడం ద్వారా ఈ యాక్సిడెంట్ జరిగింది. ఇది కేవలం మనిషి చేసినటువంటి ఒక తప్పు తప్పిదం. వలన మిగతా వాళ్ళందరి యొక్క మానసిక స్థితి బాగోకపోవడం వల్లనే జరిగినటువంటి నిస్వార్థం. ఒక మనిషి స్వార్థం ఎంత విపత్తికి కారణం అవుతుందో చూడు. ఇది రెండవది. ఇక మూడవది, ఆధ్యాత్మికమైనటువంటి కారణం ఏమై ఉండొచ్చు. మ్మ్. అయితే పాపం చేసిన వారికి శిక్షగాను చూడవచ్చు, పుణ్యం చేసిన వాళ్ళకి రక్షగాను చూడవచ్చు. మ్మ్. పుణ్యం చేసుకున్న వాళ్ళు ఎలాగైనా అందరం చనిపోతాం. ఒక పుణ్యక్షేత్రంలో ఒక దివ్యమైనటువంటి సమయంలో, ఆ ప్రయాగ రాజులో ఈ శరీరాన్ని విడవడం అనేటటువంటిది పూర్వజన్మ సుకృతంగాను భావన చేయొచ్చు. మ్మ్. లేదు లేదు వీళ్ళు పాపాత్ములు, వీళ్ళు చెప్పినట్టు చేయకుండా వాళ్ళ స్వార్థంతో ఈ ఎక్కి త్వరగా మాకు పుణ్యం వచ్చేయాలనే స్వార్థం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళకి భగవంతుడు నరకం. శిక్ష వేశాడు అని మ్మ్. అనుకోవచ్చు. రెండవ పక్కన శిక్షణ ఇచ్చాడు అనుకోవచ్చు. మూడవది, రాబోయే వాళ్ళు ఇలాంటి పొరపాట్లు చేయకండి అని హెచ్చరించడానికి, మీరు పొరపాట్లు చేస్తే ప్రాణం పోతుంది సుమా అని హెచ్చరించడానికి పరమేశ్వరుడు ఈ విధంగా ఒక ఆ సూచన. ఏమంటారు ఉదాహరణగా చూపించాడు మ్మ్. అని అనుకోవచ్చు. భావమే కదమ్మా. కాబట్టి ఏ రకమైనటువంటి భావంతో అయినా మీరు చూస్తే
దుర్మార్గులకి శిక్షణ ఇవ్వడానికి శిక్ష వేశాడు, పాపాత్ములకి. ఉమ్, పుణ్యాత్ములకి మోక్షాన్ని ఇవ్వడానికి ఈ యొక్క మార్గాన్ని ఎంచుకున్నాడు పరమేశ్వరుడు అని ప్రతి ఒక్కరు కూడా శారీరక, మానసిక, ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలతోటి శారీరకంగా జాగ్రత్తగా ఉండండి, పరిశుద్ధిగా ఉండండి. మానసికంగా తోచుకోకూడదు. మన సమయం వచ్చినప్పుడు మనం ఆ యొక్క పుణ్య కార్యక్రమాన్ని ఆచరించడానికి వచ్చామని మానసిక సంతులనతో ఉండండి. అలాగే ఆధ్యాత్మిక ఉన్నతిని పొందడానికి మీరు అక్కడ ప్రశాంతంగా ఎక్కడో ఒక తీరంలో కూర్చుని కాసేపు మీకు తెలిసినటువంటి మంత్రోపాసన, తంత్రోపాసన ఏదో చేసుకున్నానికి అవకాశం కలిగింది. ఈ మహత్తరమైనటువంటి కార్యాన్ని మనం చేస్తున్నాం అనేటువంటి భావంతో ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతిని, ఆ యొక్క అక్కడికి వచ్చినటువంటి పరమాత్మ స్వరూపులైనటువంటి మహాత్ములను దర్శించే అవకాశం మీకు కలుగుతుందని, వారందరినీ కూడా శ్రద్ధాభక్తులతోటి దర్శనం చేసుకుని, వాళ్ళ స్పర్శనం అవసరమైతే స్పర్శనం చేసుకోండి. అక్కడికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరూ దానం చేసుకోండి. ఉమ్, ప్రతి ఒక్కరూ దానం చేయండి. నేను 4 రోజుల పాటు దానం చేయడానికే ఉపయోగించాను. నా దగ్గర అంత డబ్బు లేదు, అయినప్పటికీ కూడా నా దగ్గర ఉన్నటువంటి విత్తంలో ఏదో విధంగా వాళ్ళకి సేవ చేసుకునేటటువంటి అవకాశం ఈ యొక్క కుంభమేళాల్లోనే జరుగుతుంది. మహాత్ములందరికీ కూడా శంక లేకుండా మీరు దానం చేయండి. మీ దానం అంటే మీరు ఏదో వాళ్ళకి ఇస్తున్నారని కాదు, మీ పాపాన్ని దహనం చేయడమే దానం. మీలో ఉన్నటువంటి లోపాలని సరిచేయడానికి దహనం చేయడమే దానం అని తెలుసుకోండి. మీరు చేసే దానం వాళ్ళకి 1 రోజు 2 రోజుల్లోనే ఖర్చు అయిపోతుంది.